వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్ కు వచ్చి హడావిడి చేస్తే బొక్కలో వేయండి సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ షాప్లో అక్రమాలు సోషల్ మీడియాలో వైరల్. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై సినిమాను తలపిస్తున్న చేజింగ్ సీన్. ప్రజాపాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కల్తీపాల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం గారి ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జగ్గంపేట మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రావుల గణేష్, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూసుకున్నట్లయితే సుపరిపాలన అందిస్తామని, సూపర్ 6 సంక్షేమ పరిపాలన అందరికీ సమన్యాయం అని చెప్పుకొని ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, నిత్యావసర వస్తువులు, కరెంటు బిల్లులు పెరగవని ఎన్నికలలో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండే ధరలను పెంచుకుంటూ ఇసుక ఉచితను जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर, जोहार बीआर अंबेडकर. नहीं पेपर के फोटो का డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమ్మ ఒడి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అదేవిధంగా ఆసరా కావచ్చు, ఇలా మీరు చాలా పథకాలు చెప్పడం జరిగింది. ఫ్రీ బస్ కావచ్చు. అదేవిధంగా మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ₹1 కూడా విద్యుత్తుకి బిల్లులు పెంచమని మీరందరూ కూడా ఆ రోజు కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది, ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఉచిత గ్యాస్, మహిళలకు ఉచిత గ్యాస్ కూడా ఇస్తానని మీరు అధికారంలోకి రావడం జరిగింది. దాన్ని కూడా తూచా తప్పకుండా ఫ్రీ సిలిండర్లను మభ్య పెట్టకుండా ప్రతి ఒక్క మహిళకు అందివ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టుల దృష్ట్యా నిన్న తోట నరసింహం గారి చొరవతో మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కాపవరపు వెంకటరమణ అలియాస్ రమణ కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం, అదేవిధంగా తోట నరసింహం అన్న మరియు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వారికి వెన్నుదన్నుగా ఉంటారని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా హామీగా వెంకటరమణ కుటుంబానికి ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే సూపర్ 6 కానీ, తల్లికి వందనం 15,000 ప్రతి బిడ్డకి ఇస్తానని, ఉచితంగా మీరు బస్ సర్వీస్ ఇస్తానని ఇవన్నింటినీ కూడా తీసుకుని అధికారంలోకి రావడం జరిగింది. వీటన్నిటిని కూడా తూచా తప్పకుండా మీరు అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని రింగ్ రోడ్ సెంటర్లో గుంతలో పడ్డ లారీ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో 2 వాహనాలు పడ్డాయని, అయినా కూడా నేటికి గుంతల మరమ్మతు చేయలేదని, ఈ అశ్వరావుపేట పట్టణం మొత్తం కూడా రోడ్లు ఇలాగే ఉన్నాయని, ఇప్పటికైనా రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్డే మంచిగా ఉంటే బాధలు ఉండవు కదా. అవును, డౌన్ వల్ల అటు ఒరిగిపోయింది. అవును, ఆయనకి డైరెక్ట్గా ఏం కాలేదు కదా, డ్రైవర్కి ఏం కాలేదు కదా. ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వచ్చి హడావుడి చేస్తే చక్కగా తీసుకువెళ్లి బొక్కులో వేయండి అని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందని అన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన ఏ ప్రజాప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలని అన్నారు. పేదలు, సామాన్యులు, బాధితులకు పోలీసులు అండగా ఉండాలని అన్నారు. నేరగాళ్ల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గొద్దని అన్నారు. విధి నిర్వహణలో మరణించిన అధికారులు, పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం తెలిపారు. ఒక్కటే, ఈ ఉద్యోగం మీకు ఉపాధి కాదు. ఈ ఉద్యోగం ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే బాధ్యత మీ మీదనే ఉన్నది. మేమెంత చేసినా మీరు వ్యవహరించే విధానంతోనే ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయి. మీరు బాధితుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించాలి. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. నేను స్పష్టంగా మా పోలీస్ మిత్రులకు నేను చెప్పదలుచుకున్నా. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం బాధితులకు, అన్యాయం జరిగిన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ ఫిర్యాదు ఏందో కనుక్కొని ఆ ఫిర్యాదును పరిష్కరించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకో, హత్యలు చేసిన వాళ్ళకో, లేకపోతే ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉండమని కాదు. అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని రీడిఫైన్ చేసుకోండి. పోలీస్ అంటే నేరగాడు భయపడి తీరవలసిందే. పోలీస్ పేరు వినిపిస్తే కబ్జా కోరైనా, డ్రగ్స్ వాడేవాడైనా, లేకపోతే చెరువులను, కుంటలను, నాలాలను ఆక్రమించుకునే వాడైనా, లేకపోతే నేరాలు చేయాలన్న ఆలోచన ఉన్నవాడు పోలీస్ పేరు చెప్తే భయపడాలి. వాళ్ళను భయపెట్టండి. బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండండి. అప్పుడే నిజమైన పోలీస్ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది. సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీసు వాళ్ళే, కానీ అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనేది కూడా పోలీసు వాళ్ళే. ఇది అందరు పోలీసుల వల్ల రావడం లేదు. కొద్దిమంది పోలీసుల వ్యవహారం అంత పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా, విమర్శల్ని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించండి. కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడియో చేస్తే చక్కగా తీసి బొక్కలేయండి అని నేను చెప్పదలుచుకున్నా. పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి. పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో, పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ అమర్యాదగా
వరంగల్ జిల్లాలో ఆత్మన్యూనత విద్యార్థులను అన్ని రంగాలలో దిగజారుస్తుందని ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విద్యార్థులను ఉన్నత శిఖరాలలో నిలబెడుతుందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ పేర్కొన్నారు. ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఝాన్సీ రాణి ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ డిఓ, ఎంఈఓ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ, డిఓ జ్ఞానేశ్వర్లు మాట్లాడుతూ ఆడపిల్లలకు ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, శరీర దారుఢ్యం పెంపొందించడానికి కరాటే ఎంతో ఉపయోగపడుతుందని, నేటి సమాజంలోని అసాంఘిక కార్యక్రమాల నుండి రక్షణ కల్పించడానికి దోహదం చేస్తుందని, ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి 143 పాఠశాలలో ప్రారంభించడం జరుగుతుందని, అధికారులు ప్రభుత్వం సమన్వయం వల్ల అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించగలుగుతున్నామని, ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించిన ఇంగ్లీష్ మీడియం సత్ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. శరీర దారుఢ్యం కూడా పెరుగుతుంది. మళ్ళీ ఒక మంచి తెలివితేటలు, నమ్మకము వాళ్ళ మీద వాళ్ళకు వస్తుంది. దీనివల్ల ఆడపిల్లలు వాళ్ళ ఆత్మరక్షణ చేసుకోవడానికి చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీంట్లో స్నేహ టీం అని ఒక టీంను పెట్టి ఆ టీం ద్వారా ఈ యొక్క మాస్టర్స్ మరి అన్ని విద్యాలయాల్లో కూడా ఏజీవి విద్యాలయాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలను ట్రైన్ చేసి వాళ్ళకు వాళ్ళుగా ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు కాపాడుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఇది ఒక దానికోసమే కాదు, ఎన్నో రకాలుగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. దీన్ని ప్రోత్సహించడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఈరోజు వరంగల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. రేపటి నుంచి మరి అన్ని స్కూల్స్లో కూడా వీళ్ళు స్ప్రెడ్ అయిపోయి అందరు అమ్మాయిలకు కూడా ఈ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళల్లో ఈ నమ్మకాన్ని పెంపొందించి వాళ్ళకు వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళ భవిష్యత్తులో హ్యాపీగా అంటే చదువు విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, సమాజంలో జరిగేటువంటి మరి ఇష్యూల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఒక నమ్మకంతో, విశ్వాసంతో మరి ముందుకు పోయి ముందుగా శారీరక దారుఢ్యాన్ని కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు మేము ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అమ్మాయిలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ని చూస్తూ ఉన్నాము. మంత్స్ పిల్లల నుంచి మొదలు పెడితే ఏజ్తో సంబంధం లేకుండా అఘాయిత్యాలు జరుగుతున్న ఈ సొసైటీలో ఈ రక్షణ, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అనేది తప్పనిసరిగా అవసరము. కాబట్టి ఈ ఆర్ట్స్ ఏదైతే కరాటే నేర్పిస్తున్నారో అందరూ కూడా నేర్చుకోండి. ఎవరికి భయపడకుండా మీకు మీరుగా ధైర్యంగా మిమ్మల్ని మీరు రక్షించుకునే విధంగా తయారవ్వాలని వారికి సలహా ఇస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి స్టేట్ కార్యాలయం, స్టేట్ కలెక్టర్ డైరెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్, సూచనల ప్రకారము ఈ ప్రోగ్రామ్ అంటే రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష ప్రశిక్షణ అనే కరాటే క్లాసెస్ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్ చేయడం అంటే లాంచ్ చేయడం జరిగింది. మరి లాంచ్ చేసిన వారు మన గవర్నమెంట్ మినిస్టర్ గారు కొండ సురేఖ మేడం వచ్చి లాంచ్ చేయడం జరిగింది. మరి దీంట్లో ముఖ్య భాగంగా ఏంటంటే ఈ ప్రోగ్రాము ఈ పాఠశాలలో ఆరెల్ల బుచ్చయ్య గవర్నమెంట్ హై స్కూల్లో ప్రారంభించినాము. ఇదే విధంగా ఇది ప్రోగ్రాం ఈ రోజు నుంచి సుమారు 143 పాఠశాలల్లో ఈ ప్రోగ్రాము ఈరోజు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల్లో ఆత్మరక్షణ, మళ్ళీ శరీర దారుఢ్యం పెంచడానికి, వాళ్ళు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల నుంచి ఎదుర్కొనడానికి ఈ ప్రోగ్రాం అనేది నిర్వహిస్తూ కరాటే మాస్టర్స్, యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వారు కేటాయించిన 143 స్కూల్లో 143 మంది కరాటే మాస్టర్స్ ఉంటారు, ప్రావీణ్యం పొందిన వాళ్ళు. వారి పరిరక్షణలో కూడా ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవుతుంది. మరి ముఖ్యంగా ఇది ఆడపిల్లలకు ఉద్దేశించినది. వీళ్ళని ఈ ప్రోగ్రాం 3 నెలలు జరుగుతుంది. మరి ఇది పెయిడ్ ప్రోగ్రాం అన్నమాట. మరి ఆ ట్రైనింగ్స్ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మా సమగ్ర శిక్ష అధికారులు ఇవ్వడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ నుంచి. మరి ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు వాళ్ళని పరిరక్షించుకోవడానికి, మరి వాళ్ళు కరాటే నేర్చుకొని దేహ దారుఢ్యాన్ని ఘోరంగా ఉపయోగపడుతుంది. రేపొద్దున వాళ్ళు కూడా భావితరం వాళ్ళే కాబట్టి పిల్లలకు ఒకరి తర్వాత ఒకరు ఈ విషయంలో ప్రావీణ్యత పొంది కరాటే ట్రైనింగ్ తీసుకుని, మళ్ళీ ఇదే కాకుండా ఈ స్నేహ క్లబ్స్ అనేవి కూడా ప్రతి స్కూల్లో ఏర్పాటు చేయబడ్డాయి. ఈ స్నేహ క్లబ్స్లో కూడా ఉన్న ముఖ్య ఉద్దేశం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఏంటంటే అసాంఘిక కార్యక్రమాలు కొన్ని తెలియకుండా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళను వాళ్ళు రక్షించుకునే విధంగా వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ స్నేహ క్లబ్స్ అనేది మెక్మా వాళ్ళు DRDO పరిధిలో కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ క్లబ్స్ అనేది
కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం మిట్టమిల్లి గ్రామంలో పౌర సరఫరాల దుకాణంలో అక్రమాలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్. మిట్టపల్లి గ్రామంలో ఎఫ్బి షాప్లో పేదలకు పంపిణీ చేయవలసిన బియ్యాన్ని అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని, వీటిపై సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు షాపులో తనిఖీలు చేసి దుకాణాన్ని మూసివేయడానికి చర్యలు చేపడుతున్నట్లు వాట్సాప్ గ్రూపులలో హల్చల్ చేసింది. వీటిపై సంబంధించిన దుకాణదారులు మీడియాతో మాట్లాడుతూ తమ దుకాణం పరిధిలో ఎలాంటి అవతావకలు జరగడం లేదని, తమ గ్రామానికి చెందిన కొంతమంది తమపై బురద చల్లుతూ తమ పరిధిలో ఉన్న చౌక ధరల దుకాణాన్ని అక్రమంగా తొలగించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రచారాలు కేవలం వాట్సాప్లో మాత్రమే జరుగుతుందని, తమ దుకాణంలో ఎలాంటి అధికారుల తనిఖీలు జరగలేదని అన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం చేస్తున్న వారు మానుకోవాలని, లేని ఎడల వారిపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామంటూ తెలిపారు. మిట్టపల్లి రేషన్ షాప్ నెంబర్ 3 నందు కొంతమంది యువకులు మా పైన అక్రమంగా దౌర్జన్యంగా మా పైన లేనిపోనివి సెల్లులో మెసేజ్లు పెట్టి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నారు. దయచేసి అధికారులు దీని గురించి పట్టించుకొని మా పైన మాకు న్యాయం జరిగినట్టు చూడండి. మేము ఎలాంటి తప్పు చేయలేదు, అనవసరంగా మా పైన కక్షపూరితంగా సాధిస్తూ ఉన్నారు. ఇటువంటిది ఎక్కడా జరగకూడదు, జరగనివ్వకుండా మీరు చూడాలని నేను పెద్దలందరినీ కోరుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. విషయం పైన మళ్ళా జరిగితే మేము కలెక్టర్కి తెలియజేస్తాము, ఆర్డీఓకి తెలియజేస్తాము, అందరికీ అధికారులకు మొత్తము మేము తెలియజేస్తాము. ఇంతకు ముందే కూడా మొన్న కూడా మన తహసీల్దార్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన కూడా ఇవన్నీ మేము పరిశీలన చేస్తాం, నువ్వు భయపడొద్దు, దీని గురించి టెన్షన్ తీసుకోవద్దు అని ఆయన కూడా వాగ్దానం చేసినాడు. విఆర్ఓకి చెప్పినాము, అన్నా నువ్వు దీని గురించి నువ్వు భయపడొద్దు, మా దాకా కూడా రాలేదు ఇది ఇంతవరకు, ప్రెస్ వాళ్ళు ఎట్లా పెట్టినారు దీన్ని మాకు తెలియకుండా కూడా అని వాళ్ళు కూడా ప్రశ్నించినారు. కాబట్టి దీనిపైన మీరు అధికారులందరూ కూడా చర్య తీసుకుని మాకు న్యాయం జరిగినట్టు చేస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. మిట్టపల్లి ఎఫ్బి షాపు వి ధనలక్ష్మి షాప్ నెంబర్ 3. మాకు చాలా షాప్ వచ్చినప్పటి నుంచి మాకు ఇదే చాలా ఇబ్బందులు పెట్టిస్తా ఉండారు. మా కష్టాలను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు. మేము అందరికి చెప్పినా మా కష్టం ఎవరు తీర్చేవాళ్ళే కాదు. మీరు అన్యాయం చేస్తా ఉండారు, అక్రమంగా భీము దోపిడీ చేస్తా ఉండారు, పేద భీమంతా మీరు తినేసిండారు, మిమ్మల్ని మేము రచ్చకీడుస్తాము, ఈదుల్లో పెట్టి మిమ్మల్ని ఏం చేయాలో మేము చేస్తాము, మాది అధికారము, మేమేమన్నా చేస్తాము అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిస్తా ఉండారు. మాకు వాళ్ళ దగ్గర పెట్టుకునే కాకుండా ఉంది. మేము ఎవరికి చెప్పుకునేది మా కష్టాలు? మాకెవరు దీన్ని అనుకూలిస్తా ఉండేది ఎవరు? మాకు చాలా బాధ పెడతా ఉండారు. వీళ్ళు ఇప్పుడు రాగా మాకు ఎంతో మేలయ్యా, దేవుళ్ళ మాదిరి మీరు వచ్చి మమ్మల్ని మా కష్టాలు చూపి చెప్తా ఉండం. మేము మాకు ఇది కూడా తెలియదు, ఎవరికి చెప్పాలని కూడా మాకు తెలియదు. మేము ఎవరికి చెప్పుకునేది మా బాధనే? ఎన్నో లక్షలు కోట్లు టన్నులు తినేసి అందరూ ఎన్నో కష్టాలు పేదల సొమ్ము తినేసి మేము ఏదో మా ఎంతకు మేము బతుకుతా అంటే 5 సంవత్సరాల నుంచి డీలర్ వేస్తా ఉన్నాడు భీము, బండాడు కదా వేస్తా ఉండేదే. మేము ఎట్లా తింటామో మేమే కొనేస్తా ఉండే. మాకు షార్టేజ్లు ఎన్ని వస్తాండే, మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు, మా బాధలను ఎవరు చూసేవాళ్ళు? ఇట్లా చేసి మమ్మల్ని అనాదానం పుట్టించి మమ్మల్ని అబ్రోకం పుట్టించి మేమంతా ఈదుల్లో పోయి మాట్లాడేవాళ్ళు కాదు, మేము వాళ్ళని శరణం అని వేడుకునే వాళ్ళు కాదు. మమ్మల్ని ఇట్లా టార్చర్ చేస్తాం. మా బాధలు చూసి మమ్మల్ని కనుకరించి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని ఈ ప్రెస్ వాళ్ళని మరీ మేము కోరుకుంటున్నాము. మీరేం చేస్తారో మీ ఇష్టం. ధన్యవాదాలు. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్లో చేజింగ్ ఫైటింగ్. హయత్ నగర్లో 108 వాహనాన్ని చోరీ చేసి విజయవాడ వైపు పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు హైవేపై అలర్ట్ అయిన పోలీసులు. హయత్ నగర్ నుంచి సూర్యాపేట దాకా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన దొంగ ఆంబులెన్స్ సైరన్తో రైమంటూ అతివేగంతో పరారవుతున్న దొంగ. చిట్యాల వద్ద పట్టుకునే క్రమంలో ఏఎస్ఐ జాన్ రెడ్డిని ఢీకొట్టి పారిపోయిన దొంగ. జాన్ రెడ్డి పరిస్థితి విషమం. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేతపల్లి మండలం కోర్లపహాడ్ టోల్ గేట్ వద్ద గేట్ నుండి ఢీకొట్టి పారిపోయిన కేటుగాడు. సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద రోడ్డుకు అడ్డంగా లారీలు పెట్టి దొంగను పట్టుకున్న పోలీసులు. పట్టుబడ్డ నిందితుడు గతంలో పలు చోరీలు చేసినట్లు గుర్తించిన పోలీసులు వాడు పొట్టు కూడా కూర్చొని పోతున్నా.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా శాఖల పరంగా ప్రభుత్వ పరిపాలన పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సహచర మంత్రులు, శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు, కార్యకర్తల సంతృప్తి ప్రజాసేవ చేశామని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 2 లక్షల రైతు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకి గ్యాస్, అక్క చెల్లెలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో పాటు సంవత్సర కాలంలో 55,000 ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. విద్యార్థి నాయకుడిగా గురుకులాల్లో 40% కాస్మోటిక్ మరియు డైట్ ఛార్జీలు పెంచాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం భవిష్యత్తులో 4 ఏళ్లలో ఇచ్చిన హామీలని అమలు చేస్తామని అన్నారు. ప్రజల ఆకాంక్షల అనుగుణంగా పనిచేస్తాం. మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ప్రజలు మరింత సహకరించాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒక విద్యార్థి నాయకుడిగా గతంలో ఉద్యమించిన హక్కు అయినటువంటి పిల్లల బస్ ఛార్జీలు పెంచడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వం తప్పకుండా భవిష్యత్తు 4 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, ఆ విధంగా ప్రజలంతా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఈ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగాని కోరుతూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. విశాఖపట్నం ప్రాంతానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్ట ఉందని అపార రామానుజులు ఆత్మధిక ఆచార్యులు త్రిదండి చిన్నచీయ స్వామి తెలియజేశారు. శనివారం గీతా జయంతి వేడుకల ప్రారంభ సభలో ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ విశాఖ ప్రాంత వైభవాన్ని వివరించారు. సాక్షాత్ వయ రూపంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి సింహాచల క్షేత్రంలో వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారని అన్నారు. సాగర తరంగాలను గత వైభవాన్ని నేటికి ప్రసరింప చేయాలని అన్నారు. ఆ వైభవాన్ని సమాజానికి అందించడానికి విశాఖ సాగర తీరంలో వేద అధ్యయన పరిశోధన కేంద్రం ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. వేదస్వరం సాగర తరంగాల ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తుందని అన్నారు. గత 20 ఏళ్ల క్రితం ఆరంభమైన ఈ పాఠశాలల ద్వారా వేద విద్యను ఎందరో పూర్తి చేసుకున్నారని తెలిపారు. శ్రీ భాష్యం అప్పలాచార్యులు, శాతులూరి గోపాల కృష్ణమాచార్యులు వంటి మహనీయులు ఆధ్యాత్మిక మార్గాన్ని అందిస్తున్నారని అన్నారు. ఎన్నో సంస్థలు ఆధ్యాత్మిక తరంగాలను అందిస్తున్నాయని అన్నారు. గోదాదేవి జ్ఞాపకం రాగానే మన శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామి వారి జ్ఞాపకం వస్తారు. వారు జ్ఞాపకం రాగానే మన పరంపర అంతా జ్ఞాపకం వస్తుంది. ధనుర్మాస కాలం త్వరలో రాబోతోంది మనకి. దానికి పూర్వరంగంగా గీతా జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఒక 5 దినాలు భగవద్గీత స్మరణం చేద్దాము, భగవద్గీత అనుసంధానం చేసుకుందాము. గీతా పారాయణని చేసే ముందు ఆ భగవద్గీతలో భగవంతుడు అనుగ్రహించిన ఉత్తమమైనటువంటి ఉపదేశాలని దానిని వివరిస్తూ మన భాష్యకారులు అందించినటువంటి గంభీరమైనటువంటి భావార్థాలని మనం స్మరించుకుంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాము అని మన వికాస తరంగిణి సంకల్పిస్తే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. మనం భగవద్గీత కార్యక్రమాన్ని ఇక్కడ విశాఖపట్నంలో చేసుకుంటున్నాం అని అనగానే, ఎందుకంటే విశాఖపట్నం మామూలు ఊరు కాదు. ఇది పెద్దలందరూ బాగా దుక్కి దున్ని సాగు చేసినటువంటి సుక్షేత్రం ఇది. మహానుభావులు మన శ్రీభాష్యం స్వామి వారు కాకినాడ తర్వాత ఇక్కడే వేంచేసి ఉండి ఈ ప్రాంతానంతటినీ కూడా తన యొక్క మృదు మధురమైనటువంటి గంభీరమైనటువంటి శ్రీ సూక్తి సుధా స్రవంతి చేత దీన్ని చక్కగా ఆప్లావనం చేశారు మహానుభావులు. మన
శాంతవేలు గోపాలకృష్ణమాచార్య స్వామి లాంటి మహనీయులు ఇక్కడ ఉండి దీన్ని నిరంతరము కూడా చక్కగా సాగు చేస్తున్నటువంటి క్షేత్రం ఇది. ఇలాంటి చోట కొంత సమయం సజ్జనులు మనతో కలిసి ఉండేట్టు ఉండగలిగిన లేదా అలాంటి మహానుభావులు నివసించినటువంటి ప్రాంతాల్లో మనం ఒక్కసారి అక్కడ సంచరించగలిగిన వారు సంచరించినటువంటి ఆ వాతావరణంలో మనం కొంతసేపు ఉండగలిగినా అది మనకెంతో అద్భుతమైనటువంటి శక్తిని మానసికమైనటువంటి బలాన్ని ప్రసాదిస్తుంది అనడంలో సందేహం లేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.